US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. మొన్న జరిగినటువంటి నీట్ పరీక్షలో భారీ అవినీతి జరిగింది. పూర్తిగా పరీక్షలో అంతా కూడా అవకతవకలు జరిగాయంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా పార్టీల నాయకులంతా విమర్శలు చేస్తుంటే ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణంలో విద్యార్థి సంఘాల నాయకులంతా కలిసి ఆందోళన బాట పట్టారు. పూర్తిగా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులందరితో తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులను ఏంటి అసలు మీ డిమాండ్ ఏంటి? ఈరోజు విద్యార్థులందరితో కలిసి ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటి? మే 5వ తారీఖు రోజు దేశవ్యాప్తంగా నీటు పరీక్ష నిర్వహించడం జరిగింది. జూన్ 14వ తారీఖు రాసిన నీటు యొక్క రిజల్ట్ 14వ తారీఖు రిజల్ట్ రావాల్సిన అవసరం ఉంది. కానీ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైతా ఉన్నాయి. హడావుడిగా నీటు యొక్క పరీక్ష ఫలితాలు కూడా జూన్ 4వ తారీఖు విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన ఫలితాలలో చాలా స్కామ్ జరిగిందని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ కానీ పీడిఎస్యు కానీ ఎన్ఎస్యుఏ కానీ విద్యార్థి సంఘాలు మండిపడతా ఉన్నాయి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో లేదు 718, 19 మార్కులు వచ్చినట్టు భారతదేశ చరిత్రం లేదు. గ్రేస్ మార్కులు అని చెప్పేసి ఒక విద్యార్థి కళాశాలలో క్లెవర్ స్టూడెంటు ఆ కళాశాల విద్యార్థికి టైం సరిపోలేదు అని చెప్పేసి ఇష్టానుసారంగా మార్కులు వేసి పాస్ చేసిన పరిస్థితి, ర్యాంకులు తెచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒకటే కళాశాలకు సంబంధించింది 28 మంది విద్యార్థులు ఒకే సెంటర్లో పడి వాళ్ళకే 15 నుంచి 16 మంది విద్యార్థులకు 700 మార్కులు రావడం జరిగింది. అది పెద్ద స్కామ్ అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం హర్యానా కానీ బీహార్ కానీ ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ కానీ ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి ఉందో అక్కడే పేపర్ లీక్ జరగడం జరిగింది. స్వయంగా చెప్తా ఉన్నారు 30 లక్షలకు ఒక పేపర్ కొనుగోలు చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకు స్పందిస్తలేదు బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్యు ఎన్ఎస్యుఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వేలాది మంది విద్యార్థులతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. తెలంగాణ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉంటాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి నీటు పరీక్ష రద్దు చేసి ఎన్టీఏ సంస్థని రద్దు చేయాలి అని చెప్పేసి నీటు పరీక్ష రీ ఎగ్జామ్ నిర్వహించాలి అని చెప్పేసి మేము విద్యాసంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విద్యార్థులను బైకాట్ చేసి కళాశాలలో బైకాట్ చేసి రోడ్లపైన కూర్చుంటామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయనేది అన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు. ఎటువంటి ఇవన్నీ జరిగాయి అవకతవకలు అంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఇది ఏంటంటే డబ్బులు ఉన్నోళ్ళు మాత్రమే డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు. ఈ విధంగా చేస్తే మన అలాంటి మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డాక్టర్లు ఇంజనీర్లు కావాలంటే ఎన్టీఏ నిర్వహించే ఒక అర్హత పరీక్షలో చదువు మన ఎడ్యుకేషన్ ద్వారా ఫలితం వస్తే దాన్ని ఇది ఒక విధంగా ఉంటుంది. ఇంకోటి మేము ఒకటి డిమాండ్ ఏం చేస్తున్నామంటే ప్రధానంగా ఎన్టీఏలో చైర్మన్ కానీ డైరెక్టర్ జనరల్ కానీ ఉత్తరాది రాష్ట్రాల వ్యక్తులను నియమించడం వల్లనే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మధ్యతరగతి ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులు నష్టపోతున్నారు. ఎందుకంటే పేపర్ లీకేజ్ కూడా ఉత్తరాది రాష్ట్రాల్లోనే జరిగింది, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ జరగాలి అలాంటిది. కాబట్టి మేము ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నీట్ అంటే దేశవ్యాప్తంగా ఒకటే పరీక్ష, అన్ని రాష్ట్రాలకు ఒకటి సమానంగా ఉంటుంది. కాబట్టి పరీక్ష ఆధారంగానే ఫలితాలు రావాలి, పరీక్ష నిష్పాక్షపాతంగా జరగాలి అని చెప్పి మా ప్రధాన డిమాండ్. మీరు చెప్పండి, ఈ నీట్ పరీక్షని పూర్తిగా రద్దు చేయాలి, రీకండక్ట్ చేయాలంటారు. ఒకవేళ మీరు డిమాండ్ చేసినట్టు కనుక జరగకపోతే రాబోయే రోజుల్లో మీరు ఎట్లా ముందుకెళ్తారు? నీట్ పరీక్ష మళ్ళీ పునరుద్ధరణ చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహించడానికి అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు కలుపుకొని మంత్రులు ఎంపీల ఇళ్లను కూడా ముట్టడించడానికి మేము సిద్ధమవుతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. చూస్తున్నాం మొత్తంగా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్యు ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. వారంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. నీట్ పరీక్షలో పూర్తిగా అవకతవకలు జరిగాయి కాబట్టి నీట్ పరీక్షను మళ్ళీ రీకండక్ట్ చేయాలనేది వీరి ప్రధాన డిమాండ్. లేని పక్షంలో మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు వారందరూ ఇళ్లను ముట్టడించడానికైనా మేము సిద్ధమే, విద్యార్థుల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు తెలియజేస్తున్నారు. కెమెరా నర్సింగ్ రెడ్డితో మణికంఠ RTV మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.